వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన చేపట్టారు. అమరావతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీని గుడి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన చేపట్టారు. అమరావతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీని గుడి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి. చిరంజీవి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు రగిలాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటే మాత్రం వైసీపీ అధిష్టానం మాత్రం ఇప్పటికే 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వివిధ పద్ధతుల్లో కూడా నిరసనలు, ర్యాలీలు, కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ రోజు మాత్రం చివరి రోజు కావడంతో మాత్రం భారీ స్థాయిలో మాత్రం నిరసన జ్వాలలు రగిలాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడికెక్కడ మాత్రం కార్యకర్తలు, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం పార్టీకి సీనియర్ నేతలు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదైతే ఉందో ర్యాలీలు చేసిన పరిస్థితి నెలకొంది. పెదకూరపాడులో ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తే, మరోవైపు చూసుకున్నట్టే మాత్రం పల్నాడు జిల్లాలో చూసుకుంటే చిల్లూరుపేటలో మాజీ మంత్రి విడుదల రద్దు ఆధ్వర్యంలో మాత్రం నిరసన ర్యాలీలు కూడా చేసిన పరిస్థితులు. గుంటూరులో చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం గుంటూరు మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అమ్మటి రాంబాబు ఆధ్వర్యంలో కూడా నిరసన ర్యాలీలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ 2 ఏళ్లు పూర్తయినా కానీ ఇంతవరకు అమలు చేయలేదు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే మాత్రం మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పేసి వైసీపీ బలంగా తీసుకెళ్తుంది. ప్రజలకు దగ్గర అవ్వాలన్న ఏదైతే ఉందో దృష్టితోటి కూడా ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటూ మాత్రం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు మాత్రం నిరసన జ్వాలలు రగిలాయని చెప్పుకోవాల పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు తాజా పరిణామాలు, తాజా పరిస్థితులు చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు చివరి రోజు కావడంతో మాత్రం ఇదంతా పూర్తి చేసుకున్న ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఇటీవల కాలంలో చూసుకుంటే మేనిఫెస్టోలు కూడా దగ్ధం చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ పరిస్థితుల్లో చూసుకుంటే మాత్రం ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి దీని మీదకి కౌంటర్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇది సక్సెస్ గా భావిస్తుంది. ఒకవైపు నుంచి వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తప్పనిసరిగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో కూడా భారీ స్థాయిలో కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ గతంలో దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశారు. దీనికి సంబంధించి కూడా టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం వైసీపీ మాత్రం ఈ రకంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఏదైతే ఉందో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేస్తే వైసీపీ మాత్రం కీలకంగా ప్రజలకు అండగా దండగా నిలుస్తున్నామని చెప్పేసి ఒక సంకేతం పంపించడానికి మాత్రం ఈ విధంగా కార్యక్రమాలకు చేపట్టిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఎక్కువగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం 16,000 ఉద్యోగాలు ఇస్తామంది. కానీ మాత్రం డిఎస్సి విషయంలో చూసుకున్నట్టు మాత్రం ఎన్ని అవకతవకలు జరిగే దీని మీద కూడా సిబిఐ విచారణ కూడా చేస్తామని వైసీపీ అధిష్టానం చెప్పిన మేరకు దీనికి అదే విధంగా యువతల్లో కూడా తమకు సానుభూతి వస్తుంది అని చెప్పేసి భావంతో కూడా ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం వైసీపీ అండగా ఉంటుందని ఒక సంకేతం కూడా పంపించడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఏదైతే ఉందో ఈ రోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో కొన్ని చోట్ల చూసుకున్నట్టే మాత్రం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాడ కానీ అనుమతి లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా పత్తిపాడు నియోజకవర్గంలో చింపివేసిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల మాత్రం పోలీసులు కూడా అడ్డుకొని వైసీపీ, టీడీపీ ఏదైతే ఉందో ఈ మధ్య కావాలం పోలీసుల్ని అడ్డం పెట్టుకొని టీడీపీ మాత్రం ఇలా చేస్తుంది అని చెప్పి వైసీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో చూసుకుంటే వైసీపీకి పోలీసులకి మధ్య వివాదం నడిచింది. కొన్ని సందర్భాల్లో కూడా ఫ్లెక్సీలు కూడా చింపివేసిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా తీసివేయించిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూడా చూసుకుంటే మాత్రం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేసి ఒక సానుభూతి, అదేవిధంగా సంకేతం పంపించేందుకు వైసీపీ అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి తెలుస్తోంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం ప్రజలకు అండగా ఉంటామని ఒక సంకేతం పంపించారు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.